నమస్కారం డాక్టర్ గారు. నమస్తే, కూర్చోండి. సారీ డాక్టర్, పరిస్థితుల ప్రభావం వల్ల చెకప్కి రాలేకపోయాను. పెరిగే బిడ్డ మీద ఆ ప్రభావం పడితే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా ఉండదు. సరే సరే, లాస్ట్ టైం రిపోర్ట్స్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను డాక్టర్. వచ్చారా? తెచ్చారా? చాలా ఆలస్యం చేశారు. త్వరగా పిలవండి. ఎవరిని తీసుకొచ్చారు? పిలవాల్సిన అవసరం లేదు. ఇదిగో ఇందులోనే ఉన్నాడు. ఏంటి, పరాచకాలు ఆడుతున్నారా? మీతో పరాచకాలు ఎందుకు ఆడతాం? తను చెప్పింది నిజమే. అవును స్వామి, ఇందులోనే పసిపిల్లాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. పసిపిల్లాడా? వీడే చచ్చిందని కొడుకు. వీడంటే ఆ స్వర్ణకి ప్రాణం. ఆ దెయ్యాన్ని పిలవండి. వీడిని చూపించి సీసాలో బంధించండి. ఆ అమ్మాయి కొడుక ఆ పిల్లాడు? అది అమ్మాయి కాదు, రాక్షసి. ఆ ఆత్మ ఎక్కడున్నా నా పిలుపుకు భయపడి రావాలి. పిల్లాడిని చూసి దయ్యమైనా సరే గజ 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 వణికిపోవాలి. నా ఆజ్ఞ పాటించాలి. నా చేతిలో బందీ కావాలి. అవును, బందీ కావాలి. ఎంత త్వరగా మీరు బంధనం చేస్తే నా మనసు అంత త్వరగా శాంతిస్తుంది. నా కోరికలు అంత త్వరగా నెరవేరుతాయి. నా జీవితం ఏ భయాందోళనలు లేకుండా నేను అనుభవించగలుగుతాను. పిల్లాడిని తీసుకెళ్లి అక్కడ పడుకోబెట్టండి. ఆ వింత శబ్దాలు, దయ్యాల అరుపుల ఘోష వినబడుతుంది. మీరు భయపడాల్సిన పనే లేదు. ఓం హ్రీం హా ఆవాహయామి. రా రా, నీ బిడ్డను చూసుకోవడానికి రా. సీసాలో బందీ అవ్వు. బందీ అవ్వకపోతే నిన్ను తిరగనివ్వను. నా నుంచి, నా మంత్రశక్తి నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఏ దయ్యమైనా చిత్తం అనాల్సిందే. రా రా స్వర్ణ, రావాలి రావాలి. పిల్ల దెయ్యానివి నువ్వెంత, నీ మారావెంత? రా. సింకిని డాకిని కొరివి దెయ్యాలే తోక ముడిచేశాయి. నా మాటకు తలంచి నా ముందు చేతులు కట్టుకొని నిలబడ్డాయి. రా రా
వచ్చాయి, సీసాలోకి వెళ్ళు. ఈ దయ్యం వస్తోందేంటి? నన్ను గాని ఇప్పుడు చూస్తే నేను దయ్యం అవడం ఖాయం. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇక్కడి నుంచి పారిపోక తప్పదు. ఆ, నా కొడుకుని ఇక్కడికెందుకు తీసుకొచ్చారా? ఎవరు తీసుకొచ్చారా? ఏం చేస్తున్నావురా నువ్వు? దెయ్యాన్ని పిలుస్తున్నావా? ఆత్మని పిలుస్తున్నావా? ఎవర్రా నువ్వు? ఎవరు నువ్వు? నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన స్వర్ణం రా. స్వర్ణవా, వచ్చావా? రా రా రా, సీసాలోకి రా. సీసాలో బందీకా, సీసాలో బందీకా. నువ్వు నన్నేం చెయ్యలేవురా. ఊదు ఊదు ఊదు. ఊదు 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 ఊదు. కొట్టదు కొట్టదు, నన్ను కొట్టదు కొట్టదు. కొట్టదు, నన్ను కొట్టదు కొట్టదు కొట్టదు. ప్లాన్ అంతా పాడు చేసింది. అసలు దీనికి అడ్రస్ ఎలా తెలిసింది? కొట్టదు కొట్టదు. నేను ఇంకా ఇక్కడ ఉండడం అనవసరం. ఇక్కడి నుంచి పారిపోవడం మంచిది.